ఆగస్టు 21 అమావాస్య. అదృష్టం కావాలా బాబూ? ఈ ఏడాదిలో ఆగస్టు 21కి మంచి విశేషముందంటున్నారు పండితులు. పైగా ఆ రోజు సోమవారం, అందులోనూ సూర్యగ్రహణం, అమావాస్య. దాంతో ఈ రోజుని సోమావతి అమావాస్యగా పిలుస్తున్నారు. ఆగస్టు 21 సోమవారాన్ని శివరాత్రి కంటే శ్రేష్టమైన రోజుగా శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఆ రోజు గురించి మన గ్రహ దిక్పాలకులైన నవగ్రహాలు, సప్త ఋషులతో పాటు ముక్కోటి దేవతలు ఎదురుచూసే రోజట. ఇదే విషయాన్ని మన తాళపత్ర గ్రంథాలు సైతం చెబుతూ ఉండడంతో ఆగస్టు 21కి విశేషమైన ఆదరణ వచ్చేసింది. శ్రావణ మాసంతో కూడిన సోమావతి అమావాస్య సూర్యగ్రహణం చాలా పవిత్రమైన రోజు. ఇందుకోసం ఎంతోమంది వేద పండితులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ రోజు శివుడికి అభిషేకం, లింగార్చన చేస్తారు. సకల శక్తులు, అష్టదిక్పాలక సకల భూత శక్తులు ఆ లింగరూపుడైన శివుడిలో కొలువై ఉంటాయి. భక్తులు తెలిసి తెలియకుండా చేసిన ఎన్నో తప్పులు, పాపాలు శివారాధనతో ఆ రోజు హరించుకుపోతాయి. మహాలింగార్చన చేస్తే వచ్చే పుణ్యమంతా ఇంతా కాదట. ఆ రోజు పూజ చేసిన తరువాత అక్షంతలు తీసుకుని కాసిన్ని నీళ్లు తీసుకుని ఇలా మంత్రం జపించాలి. అనేనా మయాకృతేన సమస్త పూజాఫలం శ్రీ గణపతి దేవతార్పణమస్తు అంటూ స్వామివారి పాదాల వద్ద వదిలేయాలి. అలాగే సోమావతి అమావాస్యకు ఓ పురాణ కథ కూడా ఉందని తెలుస్తోంది. ఒక ఊరిలో సాధువు ఓ వ్యాపారి దగ్గరకు వస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని పెళ్లికాని కన్యను చూసి దీవించకుండానే వెళ్ళిపోయాడు. సాధువు దీవించకుండా వెళ్లడానికి కారణమేంటో తెలియక ఆ కుటుంబం ఎంతగానో బాధపడిపోయింది. చిట్ట చివరకు పురోహితుని పిలిపించి కారణం అడగ్గా ఆమె జాతకం చూసి ఈమెకు వివాహం జరిగితే భర్త త్వరలోనే మరణిస్తాడు అని చెప్తాడు. ఆమె విధవరాలు అయిపోతుందని చెప్తారు. అది విన్నవారంతా తీవ్ర వేదనకు గురై తమకు దీనికి పరిష్కారం చెప్పమని పురోహితుణ్ణి ప్రాధేయపడతారు. ఆయన సింఘాల్ ప్రాంతంలోని ఒక రజక స్త్రీని కుంకుమ అడిగి నుదుట ధరిస్తే దోషం పోతుందని చెప్తారు. అయితే ఆ కథ కంటే ఆ రోజు జరిగే పూజకే విశేషమైన గుర్తింపు రావడం ఇక్కడ చెప్పుకోదగిన విశేషం. ఆగస్టు 21న వచ్చే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఎంతో అదృష్టవంతులవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.